హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇది సోమవారం వ్లాగ్ అండి. సో నేను లేట్ చేసినందుకు సారీ. సో ఈ వ్లాగ్ ఏంటంటే సోమవారం కార్తీక సోమవారం కదా, అందుకని సో మార్నింగ్ లేచి పూజ చేసుకున్నాను. సో పూజ వ్లాగ్ కూడా ఉంటుంది, చూసేయండి. మార్నింగ్ లేవగానే మా బాబు కూడా నా అంపటే లేస్తాడు. ఇంకా వాడిని చూసుకుంటూ వంట చేసుకుంటాను. ఒక సైడ్ బియ్యం కడిగి పెట్టాను, ఒక సైడు సో కూరకు ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నాను. సో ఆ రోజు బెన్నీస్ కర్రీ వండాను. సో కూర తాలింపు వేసి నేను ఇక్కడ అంట్లో అయితే తోముకుంటున్నాను. అంట్లు తోమేలోపు అన్నం ఉడికింది, కూర ఉడికింది. సో అంట్లు తోమేసిన తర్వాత ఇల్లు లూకేసిన తర్వాత ఇల్లు మాప్ పెట్టేసి సో అంతలోపు మా బాబు ఏడుస్తుంటే మా బాబుకి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేశాను. మనం పడుకోబెట్టొచ్చి ఒకసారి వచ్చి మళ్ళీ అన్నం కూర చూసేసి స్టవ్ ఆఫ్ చేసేసి స్నానానికి అయితే వెళ్ళాను. స్నానం చేసి వచ్చి గడప పూజ ఇచ్చేసుకున్నాను. గడప పూజ ఇచ్చేసుకొని ఇంకా ప్లీజ్ గాయస్, నేను ఒకటి చెప్తున్నాను. స్నానం చేసి రాగానే సో మన నుదిటినైతే బొట్టు పెట్టుకోవాలి. సో ఇదైతే ఎవరైతే మర్చిపోవద్దు. నుదిటిన పెట్టుకున్న తర్వాతనే పూజ చేసుకోండి, ఓకేనా? సో ఏ పనైనా చేయండి స్నానం చేసి వచ్చిన తర్వాత, ఓకేనా? ఇక పూజ బ్లాగ్ వస్తుంది, చూసేయండి. సో నేను వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇయ్యను, మ్యూజిక్ యాడ్ చేశాను. సో లెంత్ ఎక్కువ ఉందని మ్యూజిక్ యాడ్ చేశాను, చూడండి. సో పూజలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. సో మీకు మిస్టేక్స్ అయినా ఫాస్ట్ ఫార్వర్డ్లో వస్తుంది కాబట్టి సో కామెంట్ చేయండి ఏం మిస్టేక్ చేశాను. సో కంటిన్యూ అవుతుంది, చూడండి. నా పూజ డెకరేషన్ కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో చూసారు కదా పూజ బ్లాగు. సో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో మా హస్బెండ్కి అయితే క్యారేజ్ కడుతున్నాను. పూజ అయిపోగానే క్యారేజ్ కట్టేసి సో ఆయనకి పక్కన పెట్టేసి ఇగో నేను పిల్లలు పడుకున్నారని సో చూస్తున్నాను. పిల్లలు కూడా పడుకునేసారు, 7 అయినా లేవలేదు. సో ఇక క్యారేజ్ పెట్టేసి ఇక నేను క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను. సో ఇది వ్లాగ్, ఆ రోజు వ్లాగు. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇంకా ఏమేమి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి గైస్, చేస్తాను. సో పూజ వ్లాగ్ అయితే ఇలా ఉంటుంది. పూజ చేసిన రోజు అయితే హడావిడిగా ఉంటుంది. సో మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి. సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే హడావిడిగానే ఉంటుంది, ఎందుకంటే పిల్లలు లేవకముందే పూజ చేసుకొని కంప్లీట్గా ప్రశాంతంగా కూర్చోవచ్చు అనుకుంటాము. సో అంతేనా కాదా కామెంట్ చేసి చెప్పండి గైస్. సో లంచ్ అయితే కట్టేసిన. సో మా హస్బెండ్కి ఇచ్చి రావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్.